మనందరికీ తెలుసు కదా! విజయవాడని తీవ్ర వరదలైతే ముంచెత్తినాయి. ఈ సందర్భంగా విజయవాడలో కృష్ణా రిటైనింగ్ వాల్ అనేది విజయవాడ ప్రజలనైతే చాలా కాపాడిందనే మనం చెప్పుకోవాలి. ఒకవేళ కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోతే తీవ్రమైన విషాదాన్ని అయితే విజయవాడ ప్రజలు చూసేటోళ్ళు. ఇప్పటికే బుడమేరు వల్ల చాలా ప్రదేశాలు నీట మునిగి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒకవేళ గనుక కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోతే తీవ్రమైన విషాదాన్ని విజయవాడ చూసేదని అయితే మనకైతే తెలుస్తా ఉంది. అయితే ఈ కృష్ణా రిటైనింగ్ వాల్ మీద ఒక రాజకీయ చర్చ అనేది మొదలైంది. ప్రధానంగా వైసీపీ మరియు టీడీపీ మధ్య. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూశారు కదా, కృష్ణా రిటైనింగ్ వాల్ కట్టి ఎంతమంది ప్రజలను కాపాడిండో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు దాన్ని జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని చెప్పేసి దాన్ని అనుగుణంగా ప్రచారం అయితే చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళు దాన్ని ప్రారంభించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడికి దక్కిద్ది అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు దాన్ని అయితే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఒక మంచి పని చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయింది కాబట్టి ఆ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డికే వస్తుంది. ప్రధానంగా ఈ యొక్క రిటైనింగ్ వాల్ రాజకీయాలు ఎలా ఉన్నా కానీ ప్రజలను కాపాడటంలో మాత్రం ఈ యొక్క రిటైనింగ్ వాల్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒకవేళ కృష్ణా రిటైనింగ్ వాల్ లేకపోయి ఉంటే విజయవాడ కృష్ణాలంక మొత్తం కొట్టుకుపోయేది. చాలామంది చనిపోయేటోళ్ళు కూడా తీవ్రమైన విషాదం కూడా మిగిలేది. ఒక రకంగా దేవుడు ముందస్తుగా ఈ వరదలు వస్తాయని గ్రహించి ఆ కృష్ణా రిటైనింగ్ వాల్ కట్టించాడేమో మనకైతే తెలియదు ఒక రకంగా. ఏదేమైనా కానీ దీని మీద రాజకీయాలు ఎలా ఉన్నా కానీ ఇది ప్రజలను కాపాడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఈ కృష్ణా రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి కట్టాడా, చంద్రబాబు నాయుడు కట్టారో మీ యొక్క ఓన్ అభిప్రాయం, మీ సొంత అభిప్రాయం అయితే తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి కడితే జై జగన్ అని కామెంట్లో పెట్టండి. చంద్రబాబు నాయుడు కడితే జై చంద్రబాబు నాయుడు అని కామెంట్లో పెట్టండి. మీ అభిప్రాయం ద్వారా ఎవరు ఎక్కువ మంది అభిప్రాయం ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఈ యొక్క రిటైనింగ్ వాల్ కట్టినట్లు లెక్క. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి కింద కామెంట్లో. ఓకే మరి, థ్యాంక్ యూ.